ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో కేతువు కనుక ఉపచయ స్థానాల్లో ఉన్నట్టయితే ఎటువంటి శుభ ఫలితాలను ఇస్తాడు? ఎటువంటి సమస్యల్ని జాతకుడు ఎదురు చూడవచ్చు? ఇలాంటి విషయాలు డిస్కస్ చేద్దాము. ఉపచయ స్థానంలో పాపగ్రహాల ప్లేస్‌మెంట్ వలన ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది గత కొన్ని వీడియోలుగా నేను చేసుకుంటూ వస్తున్నాను. అందులో భాగంగా కేతువు కనుక ఉపచయ స్థానాల్లో ఉంటే ఎటువంటి రిజల్ట్స్ ఉంటాయి? ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. కేతు యొక్క ప్లేస్మెంట్ ప్రత్యేకంగా ఉపచయ స్థానాల్లో ఇది ఎప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుందా, ఎప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుందా, ఎంత పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది, అలాగే ఎంత నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది, ఇది మనం కేర్ఫుల్గా అనలైజ్ చేయాల్సి ఉంటుంది. 3, 6, 10, 11 ఇవి ఉపచయ స్థానాలు. ఇందులో సాధారణంగా ఇతర మ్యాలిఫిక్ ప్లానెట్స్ లాగే కేతు యొక్క ప్లేస్మెంట్ కూడా మంచి ఫలితాలనే మెజారిటీ ఆఫ్ ది కేసెస్ ఇస్తుంది. అయితే ఆ 3rd హౌస్ కావచ్చు, 6th హౌస్ కావచ్చు, 10th హౌస్ కావచ్చు, 11th హౌస్ కావచ్చు, ఏ రాశి అయింది, ఏ గ్రహం యొక్క స్థానం అయింది అది అనే దాన్ని బట్టి కేతు యొక్క ప్లేస్మెంట్ని మనం చూడాల్సి ఉంటుంది. అలాగే ఆ రాశుల్లో ఉన్నటువంటి ఆరుఢాలు ఎలాంటివి ఉన్నాయి, వేరే ఉన్న ప్లానెట్స్తో కలిసి కేతు ఉన్నాడా, కేతును వేరే ప్లానెట్స్ చూస్తున్నాయా, ఇవన్నీ కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. అయితే మొట్టమొదటిగా 3rd హౌస్ విషయానికి వచ్చినట్టయితే 3rd హౌస్లో ఉన్న కేతువు సాధారణంగా చాలా మంచి రిజల్ట్స్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 3rd హౌస్లో కేతు ప్లేస్మెంట్ని పాజిటివ్ సైడ్లో కనుక చూసినట్టయితే మంచి డెసిషన్ మేకింగ్ పవరు, చాలా సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడము, ఏదన్నా ఒక క్రైసిస్ వస్తే ఆ సమయంలో చాలా షార్ప్గా ఆలోచించి మంచి డెసిషన్ తీసుకోవడం అనేది కేతు ఇచ్చే పాజిటివ్ రిజల్ట్స్ అయితే, నెగిటివ్ సైడ్ చూసినట్టయితే అలాంటి సందర్భంలో ఏదో ఒక డెసిషన్ తనకి తోచింది తీసుకుని మూర్ఖంగా ముందుకెళ్ళడం, ఇటువంటి ధోరణి కూడా కేతు ఇస్తాడు 3rd హౌస్లో. 3rd హౌస్లో ఉన్న కేతు ఎప్పుడూ కూడా పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే డెసిషన్ మేకింగ్ అనేది చాలా బాగుంటుంది. అలా కాకుండా 3rd హౌస్లో కేతు కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే మొండితనంతో డెసిషన్స్ తీసుకోవడము, తను తీసుకున్న డెసిషనే కరెక్ట్ అని నమ్మి దాన్నే ఫాలో అవుతూ ఉండడము, అందరూ కూడా తన మాటనే వినాలి, తన డెసిషనే గౌరవించాలి అనేటువంటి ఒక మూర్ఖత్వ ధోరణి, అనలిటికల్ ఎబిలిటీ లేకపోవడము, తనకు తోచిన విధంగా సిచ్యువేషన్ అర్థం చేసుకోవడము, ఇటువంటి కాంప్లికేటెడ్ సినారియోస్ని ఇస్తాడు కేతు 3rd హౌస్లో. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ అనేది ఎలా చూడాలి అనేది కొన్ని ఉదాహరణ చూసినట్టయితే, ఉదాహరణ కేతువు శని, కుజ ఇటువంటి ప్లానెట్స్తో కలిసి 3rd హౌస్లో ఉన్న, కుజుడిల్లు 3rd హౌస్ అయ్యి అందులో కేతు ఉన్న, శనిళ్ళు 3rd హౌస్ అయ్యి అందులో కేతు ఉన్న, ఆ కుజుడు శని కూడా దుస్థానంలో ఉండడము, ఇటువంటి పరిస్థితిలో కనుక ఉన్నట్టయితే కేతువు డెసిషన్ మేకింగ్ని బాగా ఇంపాక్ట్ చేస్తాడు నెగిటివ్గా. అలా కాకుండా కేతువు గురువు ఇంట్లో ఉండి అది 3rd హౌస్ కనుక అయినట్టయితే చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది జాతకుడికి డెసిషన్ మేకింగ్ విషయంలో. అలాగే 3rd హౌస్లో ఉన్న కేతువు పాజిటివ్ సైడ్ చూసినట్టయితే మంచి ధైర్య సాహసాలు, చొరవ, మనోధైర్యము, ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యం కోల్పోకుండా పరిస్థితులను ఎదుర్కోవడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని జాతకుడికి అందిస్తాడు. కెరియర్లో సక్సెస్కి, బిజినెస్ సక్సెస్కి కేతు 3rd హౌస్ ప్లేస్మెంట్ చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా చూడొచ్చు మనము. అయితే 3rd హౌస్లో ఉన్న కేతువు సిబ్లింగ్స్ని దెబ్బతీసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే సోదరులు కావచ్చు, సోదరీలు కావచ్చు, అంటే అన్న తమ్ముడు లేదా అక్క చెల్లి, ఇటువంటి రిలేషన్స్ దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి 3rd హౌస్లో ఉన్నటువంటి కేతు, 3rd హౌస్ అనేది యంగర్ సిబ్లింగ్స్, అంటే తనకంటే చిన్నవాళ్ళు, తమ్ముడు కావచ్చు, చెల్లెలు కావచ్చు, వీరి మీద ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. ఒక్కొక్కసారి తనకి తమ్ముడు కానీ చెల్లెలు కానీ లేకపోవడము, 3rd హౌస్లో ఉన్న కేతువు 11th రోడ్తో కలిసి ఉన్నట్టయితే అప్పుడు తనకంటే పెద్దవారంటే అన్నతో కావచ్చు, అక్కతో కావచ్చు, కొంత మనస్పర్ధలు కలిగి ఉండడం, ఇటువంటి రిలేషన్స్ని మనం కొంత రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే 3rd హౌస్ కేతువు యంగర్ సిబ్లింగ్స్ని, అంటే తనకంటే చిన్న వాళ్ళని, అన్నది తమ్ముడు కావచ్చు, చెల్లెలు కావచ్చు, దాన్ని ఎక్కువగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి తన తర్వాత తనకి తమ్ముడు చెల్లెలు లేకపోవడము, తనే ఆఖరి సంతానం అవడము, లేదా తనే ఓన్లీ చైల్డ్ అవ్వడము, ఇటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇక 3rd హౌస్లో ఉన్న కేతువు బిజినెస్ ఎక్స్పాన్షన్కి, బిజినెస్ సక్సెస్కి చాలా బాగా సహాయపడుతున్నటువంటి హౌస్. కమ్యూనికేషన్ రంగంలో చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు కేతువు. ఉదాహరణకి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో కెమెరా రిలేటెడ్ ప్రొఫెషన్, ఫోటోగ్రఫీ కావచ్చు,
మూవీ ఇండస్ట్రీలో కెమెరామెన్గా ట్రై చేస్తున్న వాళ్ళకి, మూవీస్లో యాక్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి, మూవీ డైరెక్షన్ చేయాలనుకునే వాళ్ళకి, వీరికి థర్డ్ హౌస్ కేతు చాలా మంచి ఎంకరేజ్మెంట్ని ఇస్తాడు. థర్డ్ హౌస్లో ఉన్న కేతు ఎప్పుడూ కూడా ఇటువంటి క్రియేటివ్ ఫీల్డ్స్లో రాణించడానికి మంచి ప్లాట్ఫామ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి జాతకుడికి సహాయపడతాడు. మూవీ ఇండస్ట్రీలో ట్రై చేసుకునే వారికి యాక్టింగ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ఫోటోగ్రఫీ కావచ్చు, ఎటువంటి దాంట్లో అయినా సరే రాణించడానికి థర్డ్ హౌస్ కేతు చాలా బాగా సహాయపడతాడు. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ వీటికి సంబంధించిన రంగంలో కేతు థర్డ్ హౌస్ ప్లేస్మెంట్ జాతకుడికి చాలా మేలు చేస్తుంది. అలాగే గ్రాఫిక్స్ వంటి వాటిలో మంచి పట్టు సాధించడము, దాంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి తనే స్వయంగా అదొక కెరియర్గా ఎంచుకుని అందులో మంచి పేరు తెచ్చుకోవడము, ఇటువంటి రిజల్ట్స్ని ఈ కేతు అందిస్తాడు థర్డ్ హౌస్లో. ఇక 6th హౌస్లో కనుక కేతు ప్లేస్మెంట్ చూసినట్టయితే ఇది డాక్టర్స్కి, ముఖ్యంగా సర్జన్స్కి చాలా బాగా సహాయపడేటువంటి ప్లేస్మెంట్. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్లు కూడా 6th హౌస్ కేతు చాలా సహాయపడుతుంది. 6th హౌస్లో కేతు ఉన్నప్పుడు ఉదాహరణకు అటువంటి వ్యక్తి కనుక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నట్టయితే నేర పరిశోధనలో చాలా ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ తనకంటూ మంచి విలక్షణమైనటువంటి శైలిని ఏర్పరచుకుని గుర్తింపుని, గౌరవాన్ని పొందడానికి సహాయపడతాడు కేతు 6th హౌస్లో ఉండే జాతకుడికి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించడానికి, చాలా మంచి హెల్త్ని కలిగి ఉండడానికి, ఏమాత్రం హెల్త్ ఇష్యూస్ లేకుండా రోబస్ట్ బాడీతో మంచి ఫిజిక్ ఉండి చక్కటి లైఫ్ని లీడ్ చేయడానికి 6th హౌస్లో కేతు చాలా సహాయపడతాడు. అదే 6th హౌస్లో కేతు నెగిటివ్గా కనుక్కున్నట్టయితే ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఏదో ఒక హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. ఇక 10th హౌస్లో కేతు విషయానికి వచ్చినట్టయితే 10th హౌస్లో ఎప్పుడైతే కేతు ఉంటాడో ప్రొఫెషన్లో చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు కేతు. సడన్ రైజ్ అనేది ఇస్తాడు, సడన్ సక్సెస్ బిజినెస్లో కావచ్చు, కెరియర్లో కావచ్చు. ఉదాహరణకి అటువంటి వారు పాలిటిక్స్లో ఉన్న, మూవీ ఫీల్డ్లో ఉన్న సడన్గా సక్సెస్ ఇవ్వడము, ఓవర్ నైట్ స్టార్ అవ్వడము. అలాగే పాలిటిక్స్లో కూడా మంచి అవకాశం కలిసి వచ్చి ఒక్కసారిగా మొదటిసారిగా మంత్రి పదవి రావడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని కేతు 10th హౌస్లో ఉండి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక 10th హౌస్లో ఉన్నటువంటి కేతువు ఎప్పుడు కూడా అంతవరకు ఉన్న కెరియర్ కాకుండా ఒక డిఫరెంట్ కెరియర్ ఆ జాతకుడికి ఇవ్వడానికి సహాయపడేటువంటి ప్లేస్మెంట్గా చూడొచ్చు. 10th హౌస్లో కేతు ఎప్పుడూ అన్ఎక్స్పెక్టెడ్ సడన్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లానెట్గా చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏ హౌస్లో కేతు ఉన్నా గురువు యొక్క దృష్టి కేతు మీద ఉన్నప్పుడు పంచమ దృష్టితో కావచ్చు, భాగ్య దృష్టితో కావచ్చు, అంటే 5th ఆస్పెక్ట్తో కావచ్చు, 9th ఆస్పెక్ట్తో కావచ్చు, గురువు కనుక కేతువుని చూస్తున్నట్టయితే, ఉపచాయ స్థానాల్లో ముఖ్యంగా ఉన్నట్టు కేతుని కనుక చూస్తున్నట్టయితే గురువు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారు కేతు తన మహాదశలో. ఆ 7 సంవత్సరాల్లో కూడా జాతకుడు చాలా అద్భుతమైనటువంటి, అనూహ్యమైనటువంటి విజయాలను అందుకుంటాడు కేతు మహాదశలో. ఈ విధంగా ఉపచాయ స్థానంలో కేతు గురు దృష్టి వలన చాలా పాజిటివ్గా అయ్యి పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా ఇస్తారు జాతకుడికి. చాలామంది పొలిటీషియన్స్ విషయం చూడొచ్చు, సినిమా స్టార్స్ కూడా విషయంలో కూడా చూడొచ్చు, సడన్గా వారికి సక్సెస్ రావడం, ఇవన్నీ కూడా కేతు ఇచ్చేటువంటి మెరక్యులస్ రిజల్ట్స్ అవి. ఇక 11th హౌస్లో కానీ కేతు ఉన్నట్టయితే ఇది కూడా కేతు ఇచ్చేటువంటి సడన్ పాజిటివ్ రిజల్ట్స్ని సూచించేటువంటి ఒక హౌస్గా చూడాల్సి ఉంటుంది. బిజినెస్ ఎక్స్పాన్షన్, ఒక చిన్న ఐడియాతో బిజినెస్ని స్టార్ట్ చేసి లేదా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి ఆల్రెడీ ఒక బిజినెస్ ఉన్న ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేసి ఒక ఐడియాతో దాన్ని చాలా ఫాస్ట్గా ఎక్స్పాండ్ చేయడము, అలాగే తనకి స్నేహితులు బాగా సహాయపడటము, ఇటువంటి రిజల్ట్స్ని కేతు 11th హౌస్లో ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కేతు అనగానే కేవలం స్పిరిచువల్ రిజల్ట్స్ ఇస్తాడు, మెటీరియలిస్టిక్ లాసెస్ ఇస్తాడు అనుకోవడం పొరపాటు. ఏ స్థానంలో ఉన్నా కానీ కేతు మంచి రిజల్ట్స్ ఇవ్వగలడు. ఉపచయ స్థానాలే కాకుండా ఏ స్థానంలో ఉన్నా కేతు చాలా అద్భుతమైనటువంటి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. ఎటొచ్చి అఫ్లిక్షన్స్ లేకుండా గురువు యొక్క దృష్టి కలిగి ఉండడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. గురుకేతువుల కలయిక కంటే కూడా, గురువుతో కేతువు కలిసి ఉండడం కంటే కూడా గురువు కేతువును చూడడం అనేది చాలా మేలు కలిగించేటువంటి అంశము. గురుకేతువులు ఎప్పుడైతే 5-9 రిలేషన్లో ఉంటారో, గురువుకి 5th హౌస్లో కేతు లేదా కేతుకు 5th హౌస్లో గురువు కనుక ఉన్నట్టయితే ఇద్దరు పరస్పరం చూసుకుంటారు కాబట్టి 5-9 ఆస్పెక్ట్తో, అటువంటి కేతు యొక్క మహాదశలో జాతకుడు చాలా పాజిటివ్ రిజల్ట్స్ని అనుభవిస్తాడు. ఉపచయ స్థానాల్లో కూడా ఇదే వర్తిస్తుంది కేతు యొక్క ప్లేస్మెంట్ విషయంలో. కాబట్టి కేతు ఏ ఇంట్లో ఉన్నా కానీ గురువు యొక్క దృష్టి అనేది కేతుకి ప్లస్ పాయింట్ అవుతుంది. అలాగే గురువు ఇంట్లో ఉన్న కేతువు కూడా, గురువు ఇల్లైన ధనస్సు కానీ మీనం కానీ
ఉపజయ స్థానం అయ్యి అందులో కేతు ఉన్నట్టయితే చాలా మంచి రిజల్ట్స్ని, పాజిటివ్ రిజల్ట్స్ని ఎక్కువగా ఇస్తాడు కేతు తన మహాదశలో. అయితే జైమిని సిస్టంలో కూడా స్టడీ చేసినప్పుడు కేతు ఏ ఇంట్లో అయితే ఉన్నాడో అది ఉపచయ స్థానం అయినప్పుడు అందులో కనుక పంచమారూఢము, భాగ్యారూఢము ఇటువంటి ఆరూఢాలు కనుక ఉన్నట్టయితే చాలా మంచి రిజల్ట్స్ కేతు అందిస్తాడు జాతకుడికి. కాబట్టి అది ఉపచయ స్థానం అవ్వడం ఒక ఎత్తు అయితే జైమిని పద్ధతిలో అది ఏ ఆరూఢమైంది అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒక్కొక్కసారి షష్టారూఢము, అష్టమారూఢము ఈ రెండు కూడా ఒకే ఇంట్లో ఉంటూ ఉంటాయి. ఉదాహరణకి కేతు ఒక ఉపచయ స్థానంలో ఉండి 6వ ఇంట్లో కేతు ఉండి అందులోనే A6, A8 అంటే షష్టారూఢము, అష్టమారూఢము రెండు కూడా ఆ ఇంట్లో ఉన్నట్టయితే కేతు మహాదశలో జాతకుడికి తీవ్రమైనటువంటి నెగిటివ్ రిజల్ట్స్, అగ్రెసివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేతు యొక్క మహాదశలో అనారోగ్య సమస్యలు కావచ్చు, యాక్సిడెంట్స్ కావచ్చు, సడన్ ఫినాన్షియల్ లాసెస్ కావచ్చు, అవమానాలు, కోర్టు కేసులు, జైలుకి వెళ్ళడము ఇటువంటి చాలా చాలా రిజల్ట్స్ కూడా కేతు ఇవ్వగలడు ఇటువంటి కాంబినేషన్లో ఉన్నట్టయితే. అయితే ఎన్ని విపత్కరమైనటువంటి కాంబినేషన్లో ఉన్న గురువు యొక్క దృష్టి ఉన్నప్పుడు చాలా మటుకు నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఆ ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది. అయితే ప్రతిసారి కూడా గురువు దృష్టి ఉండాలని లేదు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి కేతు ఒక ఇంట్లో ఉన్నప్పుడు అది ఉపచయ స్థానం అయినంత మాత్రం సరిపోదు, అందులో ఆరూఢాలు కూడా మంచిగా ఉండడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. అలాగే కేతు చంద్రుడి ఇంట్లో, రవి ఇంట్లో, కుజుడి ఇంట్లో, శని ఇంట్లో కొంతవరకు జాతకుడికి ట్రబుల్స్ అనేవి ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి హౌసెస్ అవి. అలాగే శుక్రుడింట్లో కొంత వైవాహిక సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చంద్రుడింట్లో మానసిక సమస్యలు ఎక్కువ ఇవ్వడము, మెంటల్ టెన్షన్స్ ఎక్కువ కలిగిస్తూ ఉండడము. ఆ వ్యక్తి చంద్రుడింట్లో కనుక కేతు ఉండు, ఉదాహరణకి చంద్రుడిలో కనుక 6వ ఇల్లు అయ్యి అందులో కేతు కనుక ఉన్నట్టయితే అటువంటి కేతు యొక్క మహాదశలో జాతకుడు చాలా మెంటల్ టెన్షన్స్ అనుభవిస్తూ ఉండడము. అటువంటి కేతుతో చంద్రుడు కూడా కలిసి ఉన్నట్టయితే మరింత ఎక్కువగా మెంటల్ లెవెల్లో ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్ ఇవన్నీ ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రవింట్లో కూడా కేతువు ఉన్నప్పుడు అది ఉపచయ స్థాయిమాన కానీ రవి కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే చేస్తున్న జాబ్లో పనిష్మెంట్ని అనుభవించడము, జైలుకి వెళ్ళాల్సి రావడం కావచ్చు, లేదా తను చెయ్యని నేరానికి తన మీద నిందని అధికారులు తన మీద ఒక నింద వేయడము, నిందను భరించాల్సి రావడము ఇటువంటి సిచ్యువేషన్ కూడా జాతకుడు అనుభవించే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ నుంచి ఒక పనిష్మెంట్, అధికారుల నుంచి పనిష్మెంట్ ఇవన్నీ కూడా కేతు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది రవి ఇంట్లో ఉన్నప్పుడు. రవి కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే లేదా రవితో కలిసి నెగిటివ్గా ఉన్న రవితో కలిసి కేతు కనుక ఉపచయ స్థానం అయినట్టు ఉదాహరణకి 6th హౌస్లో ఉన్నట్టయితే. కాబట్టి కేతు యొక్క ప్లేస్మెంట్ని ఉపచయ స్థానాల్లో ప్రతి సందర్భంలోనూ పాజిటివ్గా ఉంటాయి అని తీసుకోవడం కరెక్ట్ కాదు. 3rd హౌస్లో కూడా కేతు స్పోర్ట్స్కి, అలాగే కమ్యూనికేషన్ రంగంలో, క్రియేటివిటీ రంగంలో రాణించడానికి చాలా బాగా సహాయపడతాడు. అదే కేతువు కనుక నెగిటివ్గా అంటే రవితో కానీ కుజుడితో కానీ కలిసి 3rd హౌస్లో ఉన్నట్టయితే తను చేసే ప్రయత్నాల్లో చాలా అవరోధాలు, కాంపిటీషన్, తన మీద ఈర్ష్యతో ఉన్నటువంటి వ్యక్తులు తనకి అపకారం చేయడము ఇటువంటి పరిస్థితులను జాతకుడు ఎదుర్కొంటాడు. ఉదాహరణకి వారు ఒక క్రికెట్ రంగంలో రాణించాలనుకుంటుంటారు, కానీ వారికి ఎప్పుడూ కూడా ఇంకో వర్గం వారు ఎప్పుడు కూడా దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తూ ఉండడము, లేదా మూవీ ఇండస్ట్రీలో ట్రై చేసే వారికి ఎప్పుడు కూడా అవకాశాలు రానియకుండా చేస్తూ ఉండడము, అది జెలసీ వల్ల కావచ్చు, అంటే ఈర్ష్య వల్ల కావచ్చు, లేదా ఏదో ఒక రీజన్తో ఆ వ్యక్తిని ఎదగనీయకుండా చేయాలంటే ఒక వర్గం ఉండడము ఇటువంటి ఫలితాలన్నీ కూడా కేతు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏ ఇంట్లో ఉన్నా కానీ కేతు అఫ్లిక్షన్ ఫ్రీగా ఉండడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఈ 3, 6, 10, 11 హౌసెస్లో ఉన్న కేతు ఎప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అంటే ఇందాక చెప్పినటువంటి రవి, చంద్ర, కుజ, శని వంటి ప్లానెట్స్తో రిలేషన్ లేకుండా ఉండడము, గురువు యొక్క దృష్టి కలిగి ఉండడము ఇటువంటి సందర్భంలో కేతు చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు జాతకుడికి. అలాగే కేతు ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇంటి అధిపతి స్ట్రాంగ్గా ఉండి అతను కూడా దుస్థానాల్లో లేకపోవడము, దుస్థానాధిపతులతో లేకపోవడము, దుస్థానాధిపతులతో చేత చూడబడకుండా ఉండడము ఇవన్నీ కూడా కేతు ఇచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్స్కి హెల్ప్ చేస్తాయి. కాబట్టి ఉపచయ స్థానంలో కేతు ఉన్నంత మాత్రాన ఆ 7 years చాలా అద్భుతంగా ఉంటుందని అనుకోవడం పొరపాటు. అలాగే కేతు ఎప్పుడూ కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు, మెటీరియలిస్టిక్గా లాసెస్ ఇచ్చి ఓన్లీ స్పిరిచువల్ పాత్రలో నడిపిస్తాడని అనుకోవడం కూడా పొరపాటు. అన్ని ప్లానెట్స్లో కంటే కూడా చాలా ఫాస్ట్గా ఎక్కువగా సక్సెస్ని సడన్గా ఇచ్చే ప్లానెట్ కేతువు.
కాబట్టి కేతువు యొక్క ఈ డైమెన్షన్ కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కేతువు ఒకవేళ కొంత నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే కేతుకు సంబంధించిన రెమెడీస్ చేసుకున్నట్టయితే చాలా మటుకు నెగిటివిటీ తగ్గి ఆలోచించి నిర్ణయాలు తీసుకునే శక్తిని కలిగించి పాజిటివిటీని పెంచుకోవడానికి రెమెడీస్ హెల్ప్ చేస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.